హాయ్ అండి, ఈరోజు పచ్చి కొబ్బరితో చిక్కీ చేయబోతున్నాను. దానికోసమని ఈ 3 ముక్కలు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసి సన్నని తురుము చేసుకోవాలి. చూడండి, కొబ్బరిని టెంక నుంచి తీసేసాను. ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలు తరుముకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకుందాం. ఈ చిక్కీ ఏ విధంగా వస్తుందంటే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా గట్టిగా చేసుకోవాలి. ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, పిల్లలకి ఇంకా హెల్దీ కూడా, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కొబ్బరిలో. కాబట్టి పిల్లల కోసము ఇది చేసి పెట్టొచ్చు. ఎప్పుడు చాక్లెట్లు అవే తినడం కాకుండా ఈ విధంగా బెల్లం వేసి చేస్తాం కాబట్టి బెల్లంలో ఐరన్ ఇంకా కొబ్బరిలో కాల్షియం ఉంటుంది కదా. పిల్లలకైతే చాలా హెల్దీ. ఇందులో కేవలం 2 రకాల ఇంగ్రీడియంట్స్, ఇంకా కొబ్బరి, బెల్లం అంతే. మనం కావాలనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. పిల్లలకు మంచిది కాబట్టి కొద్దిగా నెయ్యి వేస్తే కమ్మటి వాసన వస్తుంది. హెల్దీ కూడా కాబట్టి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా 1 స్పూన్ పడుతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇందులోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి చక్కగా వేగుతుంది. ఇంకా దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దీన్ని తురుములాగా అయ్యేలాగా మెత్తగా పట్టుకోవాలి. దీనికి కొంచెం మరీ లేతగా కాకుండా కొంచెం పాత కొబ్బరికాయ ఉంటుంది కదా, ముదురుది, అది వేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ముక్కలు లాంటివి లేకుండా మొత్తం ఒకే విధంగా వచ్చేలాగా ఈ విధంగా పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని వేయించుకుందాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ఇందులో కొబ్బరి తురుము వేయించుకుంటున్నాను. అప్పుడప్పుడు మధ్యలో ఈ విధంగా రుద్దుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. లేకపోతే ఇట్లా అడుగంటుకుంటుంది. పాలు ఉంటాయి కదా కొబ్బరిలో. నేను కొబ్బరి పొడి ఇందులో వేసినప్పుడు వీడియో స్కిప్ అయిందండి. కొద్దిగా వేయించిన తర్వాత చూసుకున్నాను, వీడియో పాస్లో పెట్టానని. చూడండి, ఈ విధంగా ఎక్కడైనా ఉండలు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం పొడి పొడిగా ఎలా పట్టుకున్నానో. ఎక్కడైనా పొరపాటుగా 1-2 ఉండలు ఉన్నా కూడా వాటిని తీసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇది తురుము కాబట్టి మనం మెత్తటి పేస్ట్ లాగా మెత్తగా పట్టుకున్నాం కదా, అందుకని తొందరగానే వేగుతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు, అంత శ్రమ ఏం కాదు. ఎక్కువసేపు నుంచోవాలేమో అని అనుకుంటారేమో, అట్లా ఏముండదు. చక్కటి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఇది వేయించుతున్నాం కాబట్టి కొబ్బరి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పాలన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడిప్పుడే చూడండి, ఆయిల్ చూసిరా, ఆయిల్ తీరుకుంది. ఇంకంటే కూడా ఏమైనా పచ్చి ఉంటుందని దీన్ని కూడా వేసేసుకున్నాం. ఇంట్లో కొబ్బరిలు ఉన్నప్పుడు అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఈ విధంగా చేసి పిల్లలకు పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యము, కొబ్బరి కూడా వృధా అవ్వకుండా చక్కగా తింటారు పిల్లలు. ఇలాంటివి చేసి పెడుతుంటే వాళ్ళు చాక్లెట్లు కూడా అడగరండి. మా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టి ఊకే చాక్లెట్లు అవి తినొద్దు అని చెప్తే సరే అని చెప్తారు. మళ్ళీ అడగరు మా పిల్లలు. మా మనవలు చాలా బుద్ధిమంతులండి. ఇంక ఇప్పుడు కాస్త వేగింది కదా,
కలర్ మారే వరకు నెయ్యి వేసి వేయించుకుందాం. ఒకటే స్పూన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకొంచెం కాల్షియం యాడ్ అవుతుంది అనేసి నేను నెయ్యి వేసుకోవాలనుకుంటున్నా. కరిగించి నెయ్యి అండి ఇది, ఈరోజే కాచుకున్నాను, ఇంకా గడ్డ కట్టలేదు. కొబ్బరిలో పచ్చి లేకుండా చక్కగా వేయించుకోవడం వల్ల ఇది నెల వరకు నిల్వ ఉంటుంది. ఈ స్వీట్ పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే గట్టిగా వస్తుంది, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇది మనం గట్టిగా వేయించుకోలేదంటే మళ్ళీ చిక్కీ మెత్తగా వస్తుందండి. అందుకోసమని దీన్ని చక్కగా తేమ లేకుండా వేయించుకోవాలి. ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కానీ దాని మీద చూస్తే ఇది ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. అందుకోసమని నేను పచ్చి కొబ్బరితో చేస్తా. అంతేకాదు పచ్చి కొబ్బరి వేస్ట్ అవుతుందనే కదండి మనం చేస్తాము. ఎక్కువ ఉన్నప్పుడు అది వృధా కావద్దు, వర్షాలు వస్తున్నాయి ఆరిపోవు కొబ్బరి ముక్కలు అనుకున్నప్పుడే ఈ విధంగా చేస్తాం కాబట్టి నేను పచ్చి కొబ్బరితో చేసి చూపిస్తున్నా. మనకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేనప్పుడు పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, ఏమైనా స్వీట్ చేసి పెట్టాలి పిల్లలకు అనుకున్నప్పుడు ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఎంత బాగా తేలుతుందో నూనె. కొబ్బరి ఇంకా పాతదైతే, మరీ పాతది కాదు, నేను వేసుకుంది నార్మల్గా ఉంది. పాతకాయలు వచ్చినప్పుడు చేసామంటే అసలు నెయ్యి కూడా వేయక్కర్లేదు, నూనె ఇలా పైకి ఇట్లా పక్కకు కూడా వచ్చేస్తుంది, అంత నూనె ఉంటుంది కొబ్బరిలో. పచ్చిగా ఉన్నప్పటికన్నా చాలా గుంజుకుంటుంది ఇది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కలుపుతున్నాను అనుకుంటున్నారేమో, స్టవ్ ఈ గిన్నె వేడికి మాడిపోతుందని కలుపుతున్నా అండి. మనం బెల్లం తురుముకున్న తర్వాత వేరే ప్లేట్లోకి మార్చుకుందాం. ఈలోగా ఏమన్నా పచ్చి ఉంటే కూడా లాక్కుంటుంది అనేసి ఆవిరిలాగా పైకి వెళ్ళిపోద్దని ఈ విధంగా కలుపుతున్నా. చూడండి, ఈ బెల్లాన్ని తురుముకుందాము. ఇప్పుడు కొబ్బరి ఎంత ఉంటుందో కొలుచుకుని దాంతో పాటుగా బెల్లాన్ని తురుముకోవాలి. ఇప్పుడు ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది తురమడము. మెత్తగా ఉంటుందండి బెల్లము, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకు గట్టిగా ఉందనుకోండి బెల్లము, ఎండలో పెట్టేసి తురుముకోవాలి. 1 గంట సేపు ఎండలో పెట్టామంటే చాలా ఫాస్ట్గా వస్తుంది. నేను ఆ వీడియో కూడా చేసిన, నలగొట్టడము అవి లేకుండా ఎక్కువ పూజలు ఉన్నప్పుడు అట్లాటప్పుడు నేను ముందుగానే ఈ విధంగా ఎండలో పెట్టి ముందు రోజు తురిమి పెట్టుకుంటా. పూజలప్పుడు చాలా ఫాస్ట్గా అవ్వాలి కదా, తురిమి పెట్టుకుంటా. పండుగలప్పుడు కూడా అంతే అండి, అందరూ ఉన్నప్పుడు హడావిడి ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది, ఏమి తోచదు ఏం చేయాలంటే. అందుకని పిల్లలు రావడానికి ముందే ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు నచ్చిన వంటలు చేసి పెట్టుకోవచ్చు చక్కగా. ఎక్కువ అరిసెలు ఇష్టపడతారు మా పిల్లలు. నేను మా ఆయన అయితే తినంగానే మా పిల్లలు, ఇంకా మా అల్లుళ్ళు, మా మనవలు అందరికీ అరిసెలు ఇష్టమండి. ప్రతి పండగకి అరిసెలే ఎక్కువ అడుగుతారు, అందుకని నేను ఎక్కువ లడ్డూలు అట్లా కూడా చేయను, అరిసెలు గరిజెలు అట్లా చేసుకుంటూ ఉంటాము. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో బెల్లం తురమడం కూడా. బెల్లం అయితే తురిమేసుకున్నాను. ఇప్పుడు ఈ కప్ తీసుకున్నాను. మనం ఏ కప్తో తీసుకుంటే బెల్లాన్ని, కొబ్బరి ఏ కప్తో కొలుచుకుంటే అదే కప్తో బెల్లం పాకానికి తీసుకోవాలి కొలుచుకుని, అప్పుడే చక్కగా వస్తుంది. ఇంకా వేడిగా ఉంది, కొంచెం తక్కువ, కప్పు కొద్దిగా తక్కువ అవుతుంది. చూడండి ఎంత. దీన్ని ఇలా ప్లేట్లో వెడల్పుగా అనుకుందాం, చల్లారేలాగా. ఇందులో తేమ లేదు కానీ మనకు డౌట్స్ ఉంటాయి కదా, తేమ ఉందేమో అన్నట్టుగా ఆలోచిస్తుంటాం. దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు తిరిగి మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఏ కప్తో అయితే మనం తురుము కొలుచుకున్నామో అదే కప్తో
బెల్లాన్ని కలుసుకోవాలి. తక్కువ వేసుకోవచ్చు. నేను 30 అయింది కదా, అంటే ఇక్కడి వరకు వచ్చింది, మరి నిండుగా రాలేదు. కొద్దిగా తక్కువ వేసుకుంటున్న బెల్లాన్ని. ఎక్కువ తీపి తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, కొంచెం అంటే కొంచెమే తక్కువ. తురుము అయితే ఇక్కడి వరకు వచ్చింది. బెల్లాన్ని ఇక్కడి వరకు వేసుకున్నా. ఇంట్లో ఇప్పుడు 1/2 కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నా. ఇప్పుడు అడుగంటకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఫస్ట్లో ఫుల్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా కలుపుతాం కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వదు. ఇది కొంచెమే కదా, లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నా. మీరు ఎక్కువసేపు నుంచోలేమనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. తొందరగానే వస్తుంది, కొంచెమే కదా, అందుకోసం. స్టీల్ ప్లేట్ తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలి. పాకం చెక్ చేసుకున్నప్పుడు ఇది ఇంకా రాలేదు, మీకు చూపిస్తున్నా. చూడండి, ఇది వంచితే ఈ విధంగా వంగకూడదు, గట్టిగా విరగాలి సౌండ్ వచ్చేలాగా. ఇప్పుడు ఇది వంగుతుంది, అందుకని మళ్ళీ దీన్ని ఇందులోనే వేసుకుంటున్నా. ఇప్పుడు మరొకసారి వాటర్లో వేసుకొని చూసుకుంటున్నాను. చూశారు కదా, అయిపోయింది పాకము. విరిస్తే ఎట్లా విరుగుతుంది, ఇట్లా విరగాలి. సౌండ్ కూడా వస్తుంది, గమనించారా? ఇప్పుడు మనం కొబ్బరి పొడి ఇందులో వేసుకోవచ్చు. మనం తడి బెల్లం మళ్ళీ చెక్ చేసుకున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఆ తడి ఎగిరిపోయేలాగా కొద్దిసేపు ఉంచుకున్నాను. ఇంకా స్టవ్ కూడా ఆపేసుకున్నా. గబగబా చేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి తొందరగా. ఇప్పుడు ప్లేట్లో వేసుకుందాం. ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యి పట్టించుకున్నాను. మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ విధంగా గట్టిగా అదుముకోవాలి. స్మూత్గా వచ్చే విధంగా సమానంగా, కొంచెం పల్చగా, మరీ పల్చగా కాదు, కొంచెమే పల్చగా ఈ విధంగా అదుముకోవాలి. అదుముకొని సైడ్లను ఈ విధంగా దగ్గరికి అదుముకోవడం వల్ల కచ్చరగా కాకుండా స్మూత్గా ఉంటుంది చుట్టూతా కూడా. చూసారు కదా, నున్నగా ఏ విధంగా చేశానో. సైడ్లు కూడా దగ్గరగా స్మూత్గా అనుకోవాలి. ఈ విధంగా అనుకున్న తర్వాత మనకు కావలసినటువంటి షేప్లో ఇలా సలాకితో కానీ లేదంటే చాకుతో కానీ ముందుగానే పచ్చి మీద ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకోవడం వల్ల తర్వాత ఈజీ అవుతుంది. గట్టిగా అయిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడం రాదు. నేను చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన షేప్లో, డైమండ్ షేప్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని చల్లారే వరకు చూద్దాం. చూడండి, కొంచెమే వేడుంది, ఆరిపోయినట్టే. ఇంకా ఆరిపోయినట్టు. ఆయిల్ రాసుకోవడం వల్ల ఇలా ఈజీగా వస్తుంది. కొబ్బరిలో ఉన్న ఆయిల్ కూడా కిందికి దిగింది. ఒక చోట పెట్టుకోగానే చూసారా, మొత్తం అట్టకట్ట వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం చేసుకున్న షేపుల్లో కట్ చేసుకోవాలి. వచ్చేసింది. దానికి మనం కాస్త నెయ్యి రాసుకున్నాం కదా, చూడండి. ఈ విధంగా తుంపి వేసుకోవచ్చు. ఇది ఏ విధంగా కరకరలాడుతుందా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కదా. చూసారుగా ఏ విధంగా సౌండ్ వస్తుందో. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. చాక్లెట్ల కన్నా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇది నెల రోజుల వరకు కూడా పాడవదు.
ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉంచుకోవచ్చు. కానీ అన్ని రోజులు ఎవరు ఉంచరండి, వారం కన్నా ఎక్కువ ఉంచరు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి. చూడండి ఆయిల్ ఏ విధంగా ఉందో, కొబ్బరిలో ఉన్న ఆయిల్ అంతా దిగింది పాకంలో. ఇంకా మనం వేయించుకున్నప్పుడే బయటకు వచ్చేసింది. ఈ విధంగా చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకున్నామంటే భోంచేసిన తర్వాత స్వీట్స్ తింటూ ఉంటారు. చూడండి ఏ విధంగా తునుగుతున్నాయో, మెత్తగా అస్సలు ఉండవు, చాలా గట్టిగా చాలా టేస్టీ ఉంటాయి. ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు అన్నాను కదా. ఎండు కొబ్బరితో చేసినప్పుడు ఇంత టేస్ట్ రాదు, పచ్చి కొబ్బరితో చేసినటువంటి టేస్ట్. అంతేకాదు పచ్చి కొబ్బరిలు ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవడం వల్ల మనకి కొబ్బరి వేస్ట్ అవ్వదు. వర్షాకాలంలో కొబ్బరిలు ఉన్నప్పుడు చేసుకుంటాం కదా, అట్లా అన్నట్టు. చూసారు కదా ఏ విధంగా చేసినో, చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చిన్నపిల్లలకైతే తప్పకుండా చేసి పెట్టండి, వాళ్ళకి చాలా హెల్దీ. ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కదా, వాళ్ళ కోసం చేసి రోజు లంచ్ బాక్స్లో ఇట్లా ఒక్క చిక్కీ ఇచ్చినా చాలండి, చాలా బలం వస్తుంది. ఇంకా మనకు కావాలనుకుంటే వేయించిన నువ్వులు కూడా చల్లుకోవచ్చు పైనుంచి. మనం ఇట్లా సాఫ్ట్గా ఇట్లా రుద్దుకున్నప్పుడు కొన్ని వేయించుకున్నటువంటి నువ్వులు కూడా దానిపైన వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్. ఇంకా కాల్షియం అధికం అవుతుంది కాబట్టి ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి, హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.